Q9 న్యూస్కు స్వాగతం. రాంగ్ రూట్లో ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు చిన్న విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం. మా రూటే సపరేటు అంటున్న డ్రైవర్లు, విద్యాసంస్థల యాజమాన్యం ప్రోద్బలంతో ఈ తతంగం. ఇందల్వాయి మండల కేంద్రంలోని పలు విద్యాసంస్థల బస్సులు రాంగ్ రూట్లో వెళ్తున్నాయి. ఒక్కొక్క బస్సులో సుమారుగా చిన్న పిల్లలు, విద్యార్థులు ఉన్నారు. రాంగ్ రూట్లో బస్సులు నడుపుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ముందు నుండి వచ్చే వాహనాలు అతివేగంతో రావడంతో రాంగ్ రూట్లో వెళ్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులకు అనుకోకుండా జరగరాని సంఘటన జరిగితే భారీ మొత్తంలో నష్టం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులు అరచేతులతో ప్రాణాలు పెట్టుకొని బస్సులలో వెళ్ళవలసి వస్తుంది. విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రోద్బలంతో డ్రైవర్లు మా రూటే సపరేటు అనే చందంగా రాంగ్ రూట్లో బస్సులను నడుపుతున్నారు. వివరాల్లోకి వెళ్తే ప్రైవేట్ విద్యాసంస్థలు అయిన నేషనల్, విక్టరీ, వాణి తదితర ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులు ప్రతిరోజు రాంగ్ రూట్లో వెళ్తున్నాయి. దీనిని అదుపు చేయడంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ట్రాఫిక్ సిబ్బంది కూడా అంటున్నట్లుగా చూసి చూడనట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎంతో కష్టపడి పిల్లలు బాగా చదవాలని పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లలో బస్సులలో పంపితే వారి నిర్లక్ష్యం వల్ల రాంగ్ రూట్లలో తీసుకుపోవడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ఏదైనా అయితే ఎవరు బాధ్యులని మండిపడుతున్నారు. ఇకనైనా విద్యాసంస్థల యాజమాన్యాలు తేరుకుని విద్యాసంస్థల బస్సులు రాంగ్ రూట్లో వెళ్లకుండా బైపాస్ రూట్ను వాడుకోవాలని కోరుతున్నారు. ఇందల్వాయి మండల కేంద్రం దగ్గరలో టోల్ ప్లాజా వరకు రాంగ్ రూట్లో వెళ్లి అక్కడ నుండి యూటర్న్ తీసుకుని గన్నారం వైపు వెళ్లడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తేరుకుని డ్రైవర్లకు నియమ నిబంధనల ప్రకారం బస్సులు నడపాలని సూచించాలని కోరుతున్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.